నీరో పాలన జీరో ఫాయిదా అని ఒక వార్త. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ వార్తను చాలా జాగ్రత్తగా అమర్చి చెప్పారని చెప్పాలి. 3 విభిన్నమైనటువంటి ఘటనలను ఒకచోట చేర్చి వాటికి ఒక కామనాలిటీ తీసుకొని వచ్చి ఈ వార్తను, అంటే దినపత్రికల్లో సాధారణంగా ఇలా చేస్తూ ఉంటారు, విభిన్న సంఘటనలని కూడా ఒకచోట చేర్చి వాటికి ఒక కామన్ అర్థం వచ్చేలాగా వాడటం అనేటువంటిది జర్నలిజంలోన అదొక ప్రక్రియ. సో ఈరోజు నమస్తే తెలంగాణలోన ఈ ప్రక్రియను ప్రయోగించారు. ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు తన మనవడి కోసం, తన ముద్దుల మనవడి కోసం ఇంట్లోన ఆట విడుపుగా, అంటే రాజకీయ నాయకులు అనునిత్యం రాజకీయాలతోనూ మాటల వాగ్యుద్ధాలతోనూ పాలన తలనొప్పులతోనూ సతమతమవుతున్న సందర్భంలో వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకు కాస్త తీరిక కావాలి, వాళ్ళకు కాస్త ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అలాంటి ప్రైవేట్ లైఫ్ సంబంధించినటువంటి ఫోటో, ఈ ఫోటోను నిన్న రేవంత్ రెడ్డి గారు తానే స్వయంగా తీసుకొని ఎక్స్లో ట్విట్టర్లో పెట్టి ఆయన చాలా అద్భుతంగా కూడా రాసుకున్నారు. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే ఒక మనవడికి మాత్రం తాతనే, మళ్ళీ మనవడు ఏం కోరితే అది చేయక తప్పదు కదా, ఇవాళ నా మనవడు పూరి కోరాడు అందుకోసం నేను పూరి చేస్తున్నానని ఆయన చెప్పాడు. అలాగే ఇక్కడ ఛాంపియన్షిప్ అంటే ఫుట్బాల్ని చూడడం, అంటే అర్ధరాత్రి పూట కూడా దేనిపైన కూడా కామెంట్లు ఏంటంటే విద్యార్థులను నిద్రపోతున్నా కూడా వాళ్ళని అర్ధరాత్రి దాకా స్టేడియంలో మేల్కొనేలా చేసి అక్కడ ఈయన ఫుట్బాల్ వీక్షించాడు అని. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక హ్యాబిట్కి సంబంధించింది. ఆయనకు ఆటలు అంటే ఇష్టం కాబట్టి ఆయన చూశాడనుకోవచ్చు, ఇది ఆయన పర్సనల్ లైఫ్. ఇక్కడ వచ్చేసరికి గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సో ఇక్కడ ఒక ముఖ్యమంత్రి పర్సనల్ జీవితాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి 2 విభిన్న పరిస్థితులకు ముడిపెట్టి చెప్పినటువంటి వార్త ఇది. ఇలా చెప్పొచ్చునా, మళ్ళీ ఇలా చెప్పకూడదు కదా అంటే జర్నలిజంలోన అదే ఉండేది మజా. వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ లైఫ్ని తీసుకుని వచ్చి కొన్నిసార్లు జీవితానికి, వృత్తిగత జీవితాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి జీవితానికి కాస్త పోల్చి, ప్రొఫెషనల్ జీవితానికి పోల్చి కంపేర్ చేసి చెప్పడం. సో ఇక్కడ ఏం చేశారంటే ఆట విడుపు, వంట వార్పు, సీఎం రేవంత్ రెడ్డి కాలక్షేపం, ముఖ్యమంత్రి కాలక్షేపం ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే గురుకులంలో ఉన్న ఫుడ్ పాయిజన్, 28 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. మరొకటి ఇక్కడేంటి, ట్రాక్టర్ ఇంజన్తో పొలానికి నీళ్లు, మడి తడి కోసం రైతుల తండ్లాట. ఒకవైపు ఏమో పొలానికి నీళ్లు అందట్లేదు, ఎల్నిలో పరిస్థితి వచ్చేసింది, వర్షాభావ పరిస్థితి వచ్చింది, మేఘాలు కనిపించట్లేదు, కొన్ని చోట్లేమో కుండపోత వర్షం వస్తుంది, మరికొన్ని చోట్ల మండుటెండ కాస్తుంది, ఎండెక్కడో వానెక్కడో అర్థం కాని పరిస్థితుల్లోన రైతులు కుమిలిపోతూ ఉన్నారు. ఇదొక దుర్భరమైనటువంటి పరిస్థితి. రానున్న కాలంలో ఇంకా ఎక్కువ కరువును మనం ఎదుర్కోబోతున్నామని వాతావరణ శాస్త్రవేత్తలు పదే హెచ్చరిస్తున్నారు. అది గ్లోబల్ వార్మింగ్ వల్ల కావచ్చు, లేదా నైరుతి ఋతుపవనాలు మందగించడం వల్ల కావచ్చు, లేదా పశ్చిమ మహాసముద్రంలోన తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈసారి మాత్రం మనకు వర్షాలు అనుకున్నంతగా రావు అని వాతావరణ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఎల్నిలో ప్రభావం వల్ల ఏంటంటే కొన్ని చోట్ల కుండపోత వర్షం వస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలోన విపరీతమైనటువంటి వర్షం వస్తుంది, మొన్న ముంబైలోనూ విపరీతమైన వర్షం వచ్చింది, అలాగే నిన్న రాయ్గఢ్లోన విపరీతమైన వర్షం వచ్చి ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఒక గ్యాస్ కంపెనీ ప్లాంట్ లోపల కొట్టుకుపోవడంతో దాదాపు 3000 సిలిండర్లు నీటికి కొట్టుకుపోయాయి. ఆ దృశ్యం కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఈ విభిన్నమైనటువంటి వాతావరణం, ఇక్కడేమో విద్యార్థుల అస్వస్థత, ఇక్కడేమో రైతన్నుల అవస్థ. ఒక అస్వస్థత, ఒక అవస్థ మధ్య వ్యవస్థ ఎలా ఉంది అని చూపే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక రకంగా ఓకే, దీన్ని మనం అంగీకరించవచ్చు, అంగీకరించకూడదు అంటే అది వేరే మాట. ఇక్కడ మాత్రం చాలా ఒక ప్రయోగం చేసింది. పైగా ఇక్కడ ఏం చెప్పారు, నీరో పాలన జీరో ఫాయిదా. నీరో చక్రవర్తి, రోమ్ చక్రవర్తి నీరో, ఆయన ఏం చేశారంటే రోమ్ తగలబడిపోతున్నా కూడా అవేవి పట్టించుకోకుండా ఆయన ఫిడేలు వాయించుకుంటూ సంగీత ప్రవాహంలో మునిగిపోయాడు అనేటువంటి ఒక గాథ ఉంది.
రోమ్ వాజ్ బర్నింగ్ వెన్ నీరో వాజ్ ఫిడ్లింగ్ అని అంటారు. నీరో ఫిడ్లింగ్ చేస్తున్నప్పుడు రోమ్ తగలబడిపోతోంది. అంటే ఒక దేశపు రాజు దేశం తగలబడిపోతుంటే దాన్నేమి పట్టించుకోకుండా తన సొంత వ్యాపకాల్లో మునిగిపోవడం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని ఆనాడు రోమ్ చక్రవర్తి నీరో విషయంగా అప్పటి సామాజికవేత్తలు చెప్పిన మాటను ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సి వస్తోందా? ఒకవైపు రాష్ట్రం తగలబడిపోతుంటే, ఒకవైపు రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే, వాతావరణ పరిస్థితులు బాగలేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఎక్కడ పడితే అక్కడ పాలన స్తంభించిపోయింది. ఇలాంటి సందర్భంలోన ముఖ్యమంత్రి గారు, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఆటవిడుపుగా ఈ కార్యక్రమాలు చేపట్టారు అని బీఆర్ఎస్ ప్రతిపక్షం గొంతు నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట ఇవాళ వార్త రూపంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఆసక్తికరమైనటువంటి ఈ వార్త ఏంటంటే, రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడని విస్తుపోయాం. తనకు హిట్లర్ ఆదర్శమని బాహటంగా ప్రకటించుకున్న రేవంత్ మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు తెలుసో తెలియకో చేసేటువంటి వ్యాఖ్యానాలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, కొన్ని సందర్భంలో వాళ్ళ మెడకే చుట్టుకుపోతాయి. సో ఇక్కడ మనకు హైడ్రా వ్యవస్థకు సంబంధించి, హైడ్రా వ్యవస్థ అంటే మీకు తెలుసు కదా, ప్రొటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్. సో హైదరాబాద్లో ఉన్నటువంటిది. సో ఆ వ్యవహారంలోన ఇప్పుడు హైడ్రాకు వచ్చినటువంటి అత్యంత చెడ్డ పేరు ఏంటంటే, హైడ్రా వచ్చాక ఏం చేస్తుందంటే పేదల ఇళ్ళు కూల్చేస్తుంది, పేదలు కట్టుకున్నటువంటి గూళ్ళను కూల్చేస్తుంది, అమాయకుల ఇళ్ళు లేకుండా నిర్వాసితులుగా చేసేస్తుంది, పెద్దలను గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక ప్రచారం అయితే ప్రజల్లోనూ పబ్లిక్లో బలంగా వెళ్ళిపోయింది. అలాంటి హైడ్రా గురించి రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ, హిట్లర్ సొంత ప్రైవేట్ సైన్యం పేరు హైడ్రా, అతను దాన్ని చాలా అభిమానించేవాడు, అలాంటి హిట్లర్ నాకు ఆదర్శము అని రేవంత్ చెప్పారు. మళ్ళీ ఏ అర్థంలో చెప్పారో ఎందుకు చెప్పారో తెలియదు, కానీ అది మాత్రం చాలా మిస్కమ్యూనికేట్గా అయిపోయింది సొసైటీలోన, మిస్మేనేజ్మెంట్గా, మిస్మెసేజ్గా వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం చేశారంటే మొత్తం మీద కూడా రేవంత్కు హిట్లర్ ఆదర్శ పురుషుడు, నిరంకుశ పాలకుడు, ప్రజల ప్రాణాలను బలిగొన్నవాడు, రాక్షసంగా పాలించినటువంటి హిట్లర్ ఇతనికి ఆదర్శమట అని ఆ మాటల ఆయుధానికి పదును మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. సో ఇక్కడ ఏంటంటే, రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడని విస్తుపోయాం. తనకు హిట్లర్ ఆదర్శమని బాహటంగా ప్రకటించుకున్న రేవంత్ నీరోను హీరోగా భావిస్తున్నట్టుగా ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ఒకవైపు ఎల్నిలో ముంచుకొస్తుంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎల్నిలో వాతావరణ పరిస్థితులు, వర్షాభావం, అది ఒకవైపు ముంచుకొస్తున్నది. వానలు లేక పంటలు ఎండుతున్నాయి, ప్రాణహితలో నీరున్నా కూడా అది ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి అలిగేషన్ ఏంటంటే, అభ్యంతరం ఏంటంటే, అరే బాబు ఎల్నిలో పరిస్థితి వచ్చింది, వర్షాభావ పరిస్థితులు వచ్చాయి, నీళ్లు లేకుండా రైతులు అల్లాడుతున్నారు, ప్రాణహితలోన వరద నీరు వృథాగా వెళ్ళిపోతున్నా కూడా మీరెందుకు దాన్ని లిఫ్ట్ చేయట్లేదు? కన్నెపల్లి రిజర్వాయర్లోన అక్కడ పంప్ హౌస్లోన పంపులు సిద్ధంగా ఉన్నాయి, అక్కడ నీళ్లు కూడా రెడీగా ఉంది, దాదాపు 71 మీటర్ల నీటి మట్టం ఉంటే పంపును వినియోగించుకోవచ్చు అన్న ఇంజనీర్ల అభిప్రాయం ఉంటే, 71 మీటర్ల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉన్నా కూడా కన్నెపల్లి మోటార్లను మీరెందుకు వాడట్లేదు, అక్కడ మోటార్లను మీరు ఎందుకు ఉపయోగించట్లేదు? ఈ సందర్భంగానే వాగ్యుద్ధం ఎంత దాకా వెళ్ళిపోయిందంటే, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, శాసనసభ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు ఏమన్నారంటే, అరే నాకు 3 నెలలు నీ ఇరిగేషన్ శాఖను అప్పగించు, నేను చేసి చూపిస్తాను, కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఎందుకు రావో నేను చూస్తాను, కన్నెపల్లి పంప్ హౌస్ని ఎందుకు ప్రారంభించకూడదో నేను చూస్తాను, రైతులకు నీళ్లు ఎలా రావో నేను చూస్తాను. అరే కళ్ళెదుట నీళ్లు పెట్టుకొని పొలాలు ఎండిపోతుంటే ఆ రైతుల కళ్ళల్లోన మీరు నిప్పులు పోస్తున్నారు, వాళ్ళ కడుపు మంటను మీరు చల్లార్చట్లేదు అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు దూసుకుపోయి కూడా అరెస్ట్ అయిన సందర్భాలు ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఇది చాలా తీవ్రమైనటువంటి అలిగేషన్. మళ్ళీ దీనికి కాంగ్రెస్ సర్కార్ ఏమని స్పందించిందంటే, మహేష్ గౌడ్ పార్టీ అధినేత ఆయన ఏమన్నారంటే, మీకు ధమాకా లేదు, మీరేమనుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయంగా కట్టడం కాకుండా మళ్ళీ ఈ రీతిగా మాట్లాడతారా? ప్రాజెక్టు సరిగ్గా నేషనల్ సేఫ్టీ డ్యామ్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు అరే అక్కడ నీళ్ళు ఉండకూడదు, ఉంటే కూలిపోతుంది అని చెప్పారు. అక్కడ ఏమైనా ముప్పు వచ్చేస్తే, నీళ్ళని కొట్టుకొచ్చేస్తే, ప్రజలు కొట్టుకుపోతే మీరు బాధ్యత వహిస్తారా? పాలన ఉండేది మేము కదా.
అని వాళ్ళు ప్రతిస్పందన చేస్తున్నారు. మళ్ళీ ఏది కరెక్టు ఏది రాంగు అవన్నీ పక్కన పెడితే కళ్ళెదుట నీళ్లున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి. చేను కందే నీరు చేతికందని తీరు అన్నట్టుగా తయారైపోయింది. మళ్ళీ ఈ పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా. అదే ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవైపు ఎల్నిలో ముంచుకొస్తుంది, వానలు లేక పంటలు ఎండుతున్నాయి, ప్రాణహితలో నీళ్లున్నా లిఫ్ట్ చేసి పొలాలకు నీరిచ్చే దిక్కు లేకుండా పోయింది. ప్రాణహితలో నీళ్లున్నా కూడా లిఫ్ట్ చేయడానికి ఏమి ఇబ్బంది? మోటార్లు ఉన్నాయి, నీళ్లున్నాయి, లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఆ అవకాశాన్ని కాస్త నీరు గారుస్తున్నారు అని ఒక దృశ్యం. మరోవైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, ఇది మొదటిసారి కాదు, 2-3 సార్లు హాస్టళ్లలోనూ గురుకులాల్లోనూ ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేటువంటివి ఈ కాంగ్రెస్ పాలనలో తరచుగా జరిగిన సంఘటనలు మనం చూడొచ్చు. సో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగట్లేదు. రాష్ట్రంలోన ఎక్కడో ఒక చోట విద్యార్థులు రోడ్డెక్కని చోటు లేదు. విద్యార్థులే కాదు, నిరుద్యోగులు కూడా. ఇప్పుడు పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఎంతో చెప్పి కేవలం 5,000 పోస్టులు ప్రకటన చేసినందుకు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఉద్యోగాల కోసం, సర్కారు కొలువుల కోసం కొండంత ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగులు నిరసన కోసం రోడ్డెక్కుతున్నటువంటి సందర్భాలు మనం ఖచ్చితంగా చూడొచ్చు. మళ్ళీ ఒకవైపు నిరుద్యోగుల నిరసనలు, మరోవైపు విద్యార్థుల అస్వస్థత, మరోవైపు అన్నదాతల ఆక్రందన. ఇంత దయనీయంగా ఉన్నటువంటి రాష్ట్రంలోన ముఖ్యమంత్రి గారు మీకు మనసెలా ఒప్పింది ఇంత ఆటవిడుపుగా ఉండడానికి అని ఈ వార్త మనకు చెప్పకనే చెబుతుంది. సో అది అనమాట ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగట్లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట విద్యార్థులు రోడ్డెక్కని రోజంటూ లేదు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న, పైగా ఏంటి, విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని ఏమన్నారు? ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తున్నాను అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసేస్తాను అని అన్నారు. మళ్ళీ ఇన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేవారు మళ్ళీ గురుకులాల్లోన తిండి ఎలా ఉంది, తీర్థం ఎలా ఉంది, వాళ్ళకి తిండి ఎలా పెడుతున్నారు, ఆ తిండి సరిగ్గా ఉందా లేదా, నాణ్యతాపరంగా ఏముంది, విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందా, ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే బదులు వాళ్ళు నీరు గారుస్తున్నారా, ఎండ పెడుతున్నారా, వీటి గురించి ఆలోచించాలి కదా. వీటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు కదా అని వాపోయే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమంటే విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ గారు వాటిపై సీరియస్గా సమీక్షించట్లేదు. మరి సమీక్షిస్తున్నారా, రివ్యూ చేస్తున్నారా? ఈ అసలు హాస్టళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇక్కడ ఏంటి పరిస్థితి? వ్యవస్థ సరిగ్గా ఉందా, సక్రమంగా నడుస్తుందా? మళ్ళీ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా, పెద్దన్నగా ఆయన చేయవలసిన పని అదే కదా, సమీక్షించాలి కదా. మరి ఈ సమీక్షలన్నీ ఎక్కడ మడిచిపెట్టేశారు? మరి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన వ్యవహారం ఏంటి? 24 గంటలు ప్రతిపక్షం విమర్శించడమేనా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు. సో ప్రజా సమస్యలను గాలి కొదిలి కాలక్షేపం చేస్తున్నారా? మంగళవారం శిల్పకళా వేదికలోన అర్జెంటీనా ఈజిప్ట్ ఫుట్బాల్ మ్యాచ్ను చెప్పాను కదా ఇందాక, నేను అర్జెంటీనా ఈజిప్ట్ ఫుట్బాల్ మ్యాచ్ను అర్ధరాత్రి దాకా వీక్షించి వినోదించారు రేవంత్. తాజాగా గురువారం తన మనవడి కోసం ఇంట్లో పూరీలు చేస్తూ ఆనందించారు. మనవడు కోరినప్పుడు తాతయ్య తప్పకుండా అని వీడియోను ట్వీట్ చేసుకొని మరీ ముఖ్యమంత్రి మురిసిపోయారు. మీరు చాలా మురిసిపోయారు, సంతోషమే. మీ వ్యక్తిగత జీవితం చల్లగా ఉండాలి, బాగుండాలి అని అందరూ కోరుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆరోగ్యం ముఖ్యం, మీ కుటుంబ ఆరోగ్యం ముఖ్యం, మీ కుటుంబం సంతోషంగా ఉండడం ముఖ్యం. కానీ యథా రాజా తథా ప్రజ అంటారు కదా, ముఖ్యమంత్రి సంతోషంగా ఉంటే రాష్ట్రమంతా కూడా సంతోషంగా ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు విభిన్నమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది? రాష్ట్రం ఎందుకు దుఃఖంను ఊగిపోయింది? మీరు ఒక్కరే ఎందుకు సంతోషంగా ఉన్నారు? మీరు పొందుతున్న సంతోషాన్ని ప్రజలకు కూడా పంచి పెట్టొచ్చు కదా, వాళ్ళు కూడా సంతోషంగా ఉండేలా చూడొచ్చు కదా అని ఇక్కడ ఒక ఆవేదన మనకు వ్యక్తమవుతుంది. అది ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ ఏమంటున్నారు మంత్రులు, ఇంక సరే ముఖ్యమంత్రి ఇలా ఉంటే, నాయకుడే అలా ఉంటే ఇంకా ఫాలోయర్స్ ఎలా ఉంటారు? మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు? బృంద సభ్యులు ఎలా ఉంటారు? వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఇక మంత్రులు సరే కొందరు విందుల్లో, మరికొందరు విహారయాత్రలో నిమగ్నమయ్యారు. ఒక ఆయన ఈత కొడుతుంటే ఇంకొక ఆయన దావత్రకు తిరుగుతున్నాడు. ఇదంతా సంక్షేమమే. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఇదంతా సంక్షేమమే, మన కర్మ కాకపోతే చూడండి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇదంతా కూడా ప్రజాపాలనే. ఇదేమీ తెలియని రైతులు మాత్రం చుక్క నీటి కోసం బిక్క చచ్చి చూస్తున్నప్పుడు చేను తడిపేందుకు తండాడుతున్నారు. బిందెలతో తెచ్చిపోసో, ట్యాంకర్లలో నీళ్లు పారించో, నారును కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇది సో ఇక్కడ మొత్తం దృశ్యం చూడండి.
అంటే ఇది బ్యానర్ వార్త కాబట్టి దీని గురించి మనం కాస్త సీరియస్గా చర్చించుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి సర్కార్